కన్యా రాశి. ఈ రాశి వారికి 10లో గురువు, 7లో శని, 6లో రాహు, 12లో కేతు ఉన్నాడు. వీరికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే ఈ ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారముల యందు మిశ్రమ ఫలితాలు ఉండును. అంటే అటు పూర్తిగా లాభంలో ఉండరు, అటు నష్టంలో కూడా ఉండరు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత కుటుంబ చికాకులు ఉంటాయండి. కొంత కుటుంబంలో మనకు దగ్గర వాళ్ళతోటే కొంత కుటుంబ చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంది. నేత్రపీడ కలుగుతుంది. అంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధుల ద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. తర్వాత ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు కూడా ఈ కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. మంచి ఆదాయం వస్తుంది వాళ్ళకి. అట్లాగే న్యాయవాద, ఇంజనీర్ వృత్తుల వారికి కూడా ఆలస్యముగా ఆదాయం వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే అనుకుంటారో కొంచెం తర్వాత, ఇప్పుడు మీరు జనవరి నెలలో అనుకుంటే ఫిబ్రవరి నెలలో వస్తాయి. అంటే దాన్నే మీరు అయ్యో ఆదాయం రావట్లేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కొంత సంయమనం పాటించి కొంత ఆగితే కనుక ఆ డబ్బులు మీ చివరిలో రెట్టింపు అయి వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. అంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే కన్యా రాశి ఉండి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా అభివృద్ధి స్థాయికి వచ్చి మంచి మంచి నటన పురస్కారాలు పొందేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఇక్కడ చూస్తే కనుక కన్యా రాశికి కూడా చక్కటి ఫలితాలే ఉన్నాయి. వీళ్ళు పూర్వం చెప్పినట్టుగా కుటుంబ చికాకుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ మాట్లాడకూడదు. వీళ్ళు చేయాల్సినటువంటిది ఏంటిదంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఏదైతే మాట్లాడాలనో అదే మాట్లాడి అక్కడి నుంచి పక్కకి జరిగితే గనక మీ కుటుంబ కలహాల నుంచి మీరు బయటపడిపోతారు. అట్లాగే వీళ్ళు చేయాల్సినటువంటిది శ్రీరామ రక్షా స్తోత్రం వీళ్ళు పారాయణం చేయాలి. కన్యా రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి నారాయణుడు అధిదేవత కాబట్టి నారాయణుడి యొక్క ఆరాధన చేసినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయవచ్చు. శ్రీరామ రక్షా స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం ఈ కన్యా రాశి వారు చేసినట్లయితే గనక చక్కటి ఫలితాలు వీరికి కలుగుతాయి. కాబట్టి పూర్వం చెప్పినట్టుగానే నేను ఏదైతే చెప్పానో వాటిలో ఎక్కడెక్కడైతే మీకు లాభదాయకంగా ఉందో వాటిలోకి వెళ్ళి, నష్టదాయకం ఎక్కడైతే ఉందో వాటిలో నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి ఈ సంవత్సరం మీరు కూడా శుభాంతం చేయవలసిందిగా కోరుతున్నాం.